హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఇదేంటంటే M2 R23 ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఏ యూనివర్సిటీ అని అంటే JNTU కాకినాడ, JNTU గురజాడ, JNTU విజయనగరం వాళ్ళందరికి ఉన్నటువంటి యూనిట్ నెంబర్ 5 ఏంటండి? యూనిట్ 5 వెక్టర్ ఇంటిగ్రేషన్. మరి వెక్టర్ ఇంటిగ్రేషన్ లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు? ఓకే, మీరు ఏం చదవాలనేది నేను చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఓకే, ఇది వచ్చేసి మనకి క్వశ్చన్ నెంబర్ ఎక్కడనంటే 10-11లో వస్తుంది. ఆర్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ బి ఉంటుంది, ఇక్కడ ఏ ఉండొచ్చు, ఆర్ ఏబి కూడా ఉండొచ్చు. మరి ఈ యూనిట్ ని చాలా మంది ఈజీ యూనిట్ అని ఫస్ట్ ప్రిపేర్ అవుతారు. నేను చెప్పేది ఏంటంటే వెక్టర్ ఇంటిగ్రేషన్ చేయడానికి ముందు వెక్టర్ డిఫరెన్షియేషన్ తరోగా ప్రిపేర్ అవ్వండి, అప్పుడే క్లియర్గా ఉంటుంది. వెక్టర్ ఇంటిగ్రేషన్ చేయాలంటే మీకు వెక్టర్స్లో వాట్ ఈజ్ స్కేలార్ ఏంటి, కర్ల్ ఏంటి, డైవ్ ఏంటి, అండ్ సోలోనాయిడల్, ఇర్రోటేషనల్ అన్నీ తెలియాలి. వీటన్నింటికంటే ముందు మీరు M2లో ఉన్నారు. M1లో మీకున్నటువంటి ఒక యూనిట్ మల్టిపుల్ ఇంటిగ్రల్స్ అని ఉంది. ఆ మల్టిపుల్ ఇంటిగ్రల్స్ కనుక పర్ఫెక్ట్ ఉంటేనే మీరు వెక్టర్ ఇంటిగ్రేషన్ చేస్తారు. మేడం, మల్టిపుల్ ఇంటిగ్రల్కి వెక్టర్ ఇంటిగ్రేషన్కి రిలేషన్ ఏంటి అని అడుగుతారు. చాలా మంది చాయిస్లో వదిలిపెట్టుకొని ఉంటారు. మల్టిపుల్ ఇంటిగ్రల్ అక్కడ తెలుసు మనకి లైన్ ఇంటిగ్రల్ ఉంటుంది, అండ్ డబుల్ ఇంటిగ్రల్ ఉంటుంది, ట్రిపుల్ ఇంటిగ్రల్ ఉంటుంది. అదే దీన్నే అక్కడ సింగిల్ ఇంటిగ్రల్, ఇక్కడ ఏంటిది ఆ సింగిల్ ఇంటిగ్రల్ నీకు వెక్టర్ ఇంటిగ్రేషన్లో లైన్ ఇంటిగ్రల్ అంటాం, డబుల్ ఇంటిగ్రల్ని మనం సర్ఫేస్ ఇంటిగ్రల్ అంటాం, ట్రిపుల్ ఇంటిగ్రల్ని వాల్యూమ్ ఇంటిగ్రల్ అంటాం. ఈ మూడింటికి రిలేషన్ ఏంటి? ఈ మూడింటి మీద ప్రాబ్లమ్స్ చాలా చాలా క్లియర్గా చెప్పాను. ఏంటి, ఒక్క క్వశ్చన్ వచ్చేసి కంపల్సరీ నీకు లైన్ ఇంటిగ్రల్ ఆర్ సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆర్ వాల్యూమ్ ఇంటిగ్రల్ అంటే మీరు కంపల్సరీ ప్రిపేర్ అవ్వాల్సినటువంటివి ఇవి మూడు. మేడం, నేను వాల్యూము, సర్ఫేసు, లైను ఇదంతా నేను ఏం చదవను, ఓన్లీ గ్రీన్స్, గాస్, స్టోక్సే చదువుకొని పోతాను. మా సార్ చెప్పాడు 3 నేర్చుకోండి ఒకటి వస్తుంది అని. ఒకటి చెప్తున్నా మీకు, గ్రీన్స్ అంటే ఏంటి, గాస్ అంటే ఏంటి, స్టోక్స్ అంటే ఏంటి, లైన్కి, సర్ఫేస్కి, వాల్యూమ్కి, వీటన్నింటికి రిలేషన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది ఆ మూడిట్లో, రైట్? అంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ లైన్, సర్ఫేస్, వాల్యూమ్ మీద ప్రాబ్లమ్స్ వచ్చుంటేనే ఆ 3 థీరమ్స్ చేస్తారు. ఇక్కడ ఏ బిట్లో ఇది 5 మార్క్స్కి ఇస్తారు, స్మాల్గా ఉంటే, లెంతీగా ఉంటే 10 మార్క్స్కి ఇస్తారు. డైరెక్ట్ క్వశ్చన్ మేబీ ఏబీ బిట్ ఉండదు. ఇందులో ఉంది అని అంటే ఇక్కడ చిన్నది యాడ్ చేస్తారు, గ్రీన్స్ వెరిఫికేషన్, గ్రీన్స్ థీరం వెరిఫికేషన్. మీకు ఎవరికి ప్రూఫ్ లేదండి, ఆల్ వెరిఫికేషన్సే ఉన్నాయి. ఇక్కడ ఎలా వస్తుంది అని అంటే ఐదర్ గాస్ కావచ్చు ఆర్ స్టోక్స్ కావచ్చు. మేడం, నేను గాసు, స్టోక్స్ ఒక్కటే నేర్చుకొని పోతా అని అంటారు అనుకోండి. అప్పుడేమవుతుంది అని అంటే మీరు ఉన్నాయి 3, అందులో కూడా ఛాన్స్ తీసుకుంటే కష్టం. అవి చాయిస్లో వదిలేయొద్దు. గ్రీన్స్, స్టోక్సే నేర్చుకుంటా మేడం, ఏదో ఒకటి రాదా అంటారు. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గ్రీన్స్, సపోజ్ గాస్, స్టోక్స్ నేర్చుకుంటా, గ్రీన్స్ వదిలేస్తా అంటారు. అప్పుడు ఏమవుతుందంటే ఈ రెండిట్లో ఒక దగ్గర స్టోక్స్ ఇచ్చేసి ఇంకో దగ్గర లైన్ ఆర్ వాల్యూమ్, సర్ఫేస్ ఇచ్చారనుకోండి, ఆ ఇచ్చినటువంటి గాస్ కూడా మనకి రాలేదనుకోండి, మార్క్స్ మీరు మిస్ అవుతారు. కాబట్టి గ్రీన్స్ నేర్చుకోండి, గాస్ నేర్చుకోండి, స్టోక్స్ నేర్చుకోండి, ఏ ఒక్కటి వదిలేయొద్దు. ఈ 3 వస్తేనే మీకు 10 మార్క్స్ రావచ్చు, రాకపోవచ్చు. ఎందుకంటే మీరు ఎవరెవరైతే లైన్, సర్ఫేస్, వాల్యూమ్ ఇంటిగ్రల్స్ని పర్ఫెక్ట్గా క్రిస్టల్ క్లియర్గా నేర్చుకుంటారో వాళ్ళకి మాత్రమే ఇది పర్ఫెక్ట్ వస్తున్నాయి, ఈ 3 థీరమ్స్ యొక్క వెరిఫికేషన్. అది కూడా లైన్ అనేది అసలు నాకు బేసిక్ లేదు, నేను మల్టిపుల్ ఇంటిగ్రల్ చదవలేదు, నాకు డబుల్, సింగిల్, ట్రిపుల్ ఇంటిగ్రల్ తెలియదు అన్న వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా చాలా క్లియర్గా చిన్న పిల్లలకు 6th క్లాస్ స్టూడెంట్ కూడా నేర్చుకునే విధంగా మన ప్లేలిస్ట్ ఉందండి. అందులో ఉన్నటువంటి ఫస్ట్ 5 వీడియోస్ అండ్ రీసెంట్గా కొన్ని వీడియోస్
వీడియోస్ ప్లేలిస్ట్ కింద యాడ్ చేయడం జరిగింది వాల్యూమ్ మీద, అవి నేర్చుకోండి. తర్వాత మీరు గ్రీన్స్, గాస్, స్ట్రోక్స్ నేర్చుకోండి. డామ్ షూర్ క్వశ్చన్స్. చాలా మంది పాకెట్లో ఉన్నాయి, తొందరగా అయిపోతే ఈ 3 నేర్చుకొని పోతున్నా అని వెళ్ళిపోతారు. బట్ ఇందులో కూడా రిపీటెడ్ ప్రాబ్లమ్స్ ఇస్తే ఎలా చేయాలి, డయాగ్రామ్ వేసుకొని ఏ విధంగా తీసుకోవాలి, లిమిట్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి ఒక్కసారి మన ప్లేలిస్ట్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో, ఆల్మోస్ట్ ఇందులో మనకి 15 వీడియోస్ ఉన్నాయి. 15 వీడియోస్లో 30 ప్రాబ్లమ్స్ వరకు కవర్ అయినాయి. అవి నేర్చుకోండి, మోర్ దెన్ ఎనఫ్. ఓకే, అర్థమైంది కదా. బట్ మెంబర్షిప్ కంపల్సరీ ఉంటుంది. మీకు కావాలనుకుంటే మెంబర్షిప్ తీసుకోండి. ఓకేనా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బట్ వీడియోని మాత్రం అందరికీ షేర్ చేయండి.